మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. అలాగే కొన్ని నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. ముందుగా ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఉంది. ఆ వివరాలు ఏంటో చూద్దాము. ఆర్టీసీలో త్వరలోనే 3000 పోస్టుల భర్తీ. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సంస్థ ఎండి సజ్జనారు వెల్లడి. వివరాలు చూస్తే పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 2990 కొత్త బస్సులను కొనుగోలు చేయడంతో పాటు 3000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం అన్నారు. ఇక ఇదే న్యూస్ని మరొక పత్రికలో ఈ విధంగానే ప్రచురించడం జరిగింది. వివరాలు చూద్దాము. 3000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్. తెలంగాణ సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని కితాబు. ఇక కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని ఆయన వెల్లడించారు. త్వరలో ప్రవేశపెట్టబోయేటువంటి కొత్త బస్సులకు అనుగుణంగా ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఆదివారము తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా బస్ భవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో సజ్జనారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఈ ప్రకటన అయితే చేసినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అయితే ఆర్టీసీ ఉద్యోగులు ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తుండడం వల్లే మహాలక్ష్మి ఉచిత బస్సు పథకము విజయవంతంగా అమలవుతుందన్నారు. దాదాపు 7 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్నటువంటి 2017 వేతన సవరణ చేసి ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ను సంస్థ ప్రకటించింది అన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి 9 డిఏలను మంజూరు చేశామని చెప్పారు. గత 2 ఏళ్లలో 1500 కొత్త డీజిల్ బస్సులు కొనుగోలు చేసి అందుబాటులోకి తెచ్చామని వివరించారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులను కలిపి మొత్తము 2990 కొత్త బస్సులు త్వరలోనే అందుబాటులోకి తెస్తామని, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి అమరులకు ఈ సందర్భంగా ఆయన నివాళులు అర్పిస్తూ ఈ ప్రకటన అయితే చేశారు. ఇక టెట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూద్దాము. ముగిసినటువంటి టెట్ పరీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా గత నెల 20వ తేదీ నుంచి మొదలైనటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ఆదివారంతో ముగిశాయి. పరీక్షకు మొత్తము 2,86,381 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 50,000 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష ఫలితాలను ఈ నెల 12వ తేదీన వెల్లడిస్తారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు చూసినట్లయితే పేపర్ 1కు 86.03%, పేపర్ 2కు 80.73% అభ్యర్థులు హాజరయ్యారు. మే 20న ప్రారంభమైనటువంటి టెట్ పరీక్షలు ఆదివారంతో పూర్తయ్యాయి. అయితే ఇదిలా ఉండగా 2,36,487 మంది అటెండ్ అయ్యారని టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కాగా పేపర్ 1 పరీక్షలు 4 రోజులు జరిగాయి. ఈ పేపర్కు మొత్తము 99,958 మంది హాజరు కావాల్సి ఉండగా 85,996 మంది అటెండ్ అయ్యారు. వివిధ కారణాలతో 13,962 మంది పరీక్షకు హాజరు కాలేదు. ఇక 7 రోజులు జరిగినటువంటి పేపర్ 2 పరీక్షకు మొత్తము 1,86,423 మంది అటెండ్ కావాల్సి ఉండగా 1,50,491 మంది హాజరయ్యారు అంటూ 10 రోజులు ఫలితాలను రిలీజ్ చేస్తామని అధికారులు ప్రకటించారు. ఇక నెక్స్ట్ కేంద్ర శాఖల్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ల వివరాలు అయితే చూద్దాము. దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర విభాగాలు శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 312 పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఇందులో 312 ఉద్యోగాలున్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజీ కెమిస్ట్ 4 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజీ 67 పోస్టులు, సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ 4 పోస్టులు, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ 132 పోస్టులు, స్పెషలిస్ట్ గ్రేడ్ 3 35 పోస్టులు, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ 9 పోస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్ 4 పోస్టులు అండ్ అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్ 2 46, ఇంజనీర్ షిప్ సర్వేయర్ కమ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ 2, ట్రైనింగ్ ఆఫీసర్ 8, అసిస్టెంట్ ప్రొఫెసర్ 1 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లుగా ఇక్కడ వివరించారు.
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే ఇక్కడ మెన్షన్ చేశారు. పూర్తి వివరాలకు మీరు upsc.gov.in వెబ్సైట్ని విజిట్ చేసి తెలుసుకోవచ్చు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇక ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి 13/6/2024. రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి ఒక అప్డేట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఎవరైతే ఎగ్జామ్స్కి సంబంధించి డౌట్స్ కానీ లేదంటే సెంటర్స్కి సంబంధించినటువంటి డౌట్స్ కానీ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి సో ఇక్కడ గ్రూప్ 1 సర్వీసెస్ డిస్ట్రిక్ట్ వైజ్ హెల్ప్ లైన్ నెంబర్స్ అంటూ ఇక్కడ మనకి కొత్త అప్డేట్ అయితే మెన్షన్ చేశారు. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, సో అన్ని డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. మీ యొక్క సెంటర్కి సంబంధించినటువంటి డౌట్స్ కానీ లేదంటే ఇంకా పరీక్షకు సంబంధించినటువంటి ఇంకా ఇతర ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్స్కి కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై.